వెల్కమ్ బ్యాక్. జీఎస్టీతో వ్యాపారస్తులకే కాదు రాష్ట్రాలకు కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ కొత్త పన్నుల విధానం ప్రవేశపెట్టి వారం కూడా తిరగకముందే రాష్ట్రాల నుంచి వ్యతిరేకత మొదలవుతోంది. కొన్ని రాష్ట్రాలు అయోమయంలో పడిపోతే కొన్ని రాష్ట్రాలు ఆందోళనలో పడిపోయాయి. ఇంతకీ జీఎస్టీ ఎఫెక్ట్ రాష్ట్రాల మీద ఎలా ఉండబోతోంది, దాని పర్యవసానాలు ఎలా రాబోతున్నాయి? జీఎస్టీతో ఎవరికి లాభం అన్న ప్రశ్న వేసుకుంటే చెప్పాల్సిన సమాధానం మాత్రం కేంద్రానికి లాభం అనే. కేంద్రానికి భారీగా పన్నుల ఆదాయం రాబట్టే ఈ విధానం వల్ల ఉత్పాదక రంగంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం గొడ్డలి పెట్టుగా మారింది. జీఎస్టీతో ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో పరుగులు తీస్తున్న రాష్ట్రాలకు కాస్త బ్రేకులు పడే ప్రమాదం కనిపిస్తోంది. జీఎస్టీతో తెలంగాణ రాష్ట్రానికి 3,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా ప్రకటించారు. ఇక రాజధాని ఇప్పుడిప్పుడే నిర్మించుకుంటున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి జీఎస్టీతో ఏపీ నిధుల సమీకరణ అవకాశాన్ని కోల్పోయింది. ఇది ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న కొత్త రాష్ట్రానికి చాలా తీవ్రమైన ఇబ్బంది. ఇక మరోపక్క జీఎస్టీతో తమ పన్నుల ఆదాయానికి భారీగా గండిపడుతుందని తమిళనాడు, కర్ణాటకలో ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. జీఎస్టీ అమలుతో వినియోగంపై వసూలు చేసే పన్ను సరుకు చేతులు మారే ప్రతిసారి పడుతుంది. వినియోగాన్ని బట్టి వసూలు చేసే పన్ను కావడంతో ఈ తరహా పన్నుతో పారిశ్రామిక ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న రాష్ట్రాల కంటే కూడా వినియోగ రాష్ట్రాలకు లాభం ఉంటుంది. మొన్నటి వరకు అమల్లో ఉన్న పన్ను విధానంలో ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయినప్పుడు 2% సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వసూలు చేసేవారు. ఇది ఏ రాష్ట్రంలో వసూలు చేస్తారో ఆ రాష్ట్రాలకే వాటిని అందించేవారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలన్నీ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులను భారీగా ఆకర్షించాయి. కానీ ఇప్పుడు జీఎస్టీ రావడంతో ఇలాంటి ఆదాయాలన్నీ రాష్ట్రాలు కోల్పోవాల్సిందే. జీఎస్టీ రాకతో రాష్ట్రాల ఆదాయ మార్గాలుగా ఉన్న సేల్స్ ట్యాక్స్, వ్యాట్, వినోదం పన్ను, ఎంట్రీ ట్యాక్స్, యాక్ట్రాయిలు ఉండేవి. వీటి ద్వారా ఆయా రాష్ట్రాలకు ఇప్పటి వరకు 50 నుంచి 55% ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు ఆ ఆదాయమంతా జీఎస్టీతో కలిసి కేంద్రానికి వెళ్లిపోతుంది. ఇక జీఎస్టీ నుంచి ఈ ఆదాయం కేంద్రానికి వెళ్లినా తిరిగి రాష్ట్రాలకు వచ్చేది మాత్రం 35% మాత్రమే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇలా రాబడి దెబ్బతింటే ఖర్చులు పెరిగి రాష్ట్రాలు అప్పులు చేయాల్సిన పరిస్థితికి రావచ్చు. అంతేకాదు జీఎస్టీ వినియోగం మీద వేసే పన్ను దక్షిణాదిన కేవలం ఉత్పత్తి రంగం మాత్రమే ఎక్కువగా ఉంటే ఉత్తరాదిన వినియోగ రంగం ఎక్కువగా ఉంది. అంటే ఉత్తరాది రాష్ట్రాలకు జీఎస్టీ ద్వారా భారీగా ఆదాయం పెరుగుతుంది. కానీ దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం ఆదాయం తగ్గే అవకాశాలున్నాయి. ఏపీలో ఏదైనా భారీ పరిశ్రమ స్థాపించారు అనుకుందాం. ఆ ఉత్పత్తుల్లో 10% ఏపీలో, మిగిలిన 90% దేశంలో ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు జరగాయి అనుకుందాం. అప్పుడు ఏపీలో జరిగిన 10% అమ్మకాలపై వచ్చిన జీఎస్టీలో సగం మాత్రమే రాష్ట్రానికి వస్తుంది. మిగిలిన రాష్ట్రాల్లో జరిగిన అమ్మకాలపై వచ్చే జీఎస్టీలో ₹1 కూడా ఏపీకి రాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంస్థలు ఏపీలో ఉండడం వల్ల ఆయా రాష్ట్రాలకు ఒరిగేది ఏమీ ఉండదు. నిజానికి ఏపీ ఇప్పుడిప్పుడే పరిశ్రమల్ని ఆహ్వానిస్తూ వస్తోంది. ఇలాంటి టైంలో ఉత్పత్తుల రంగం నుంచి వచ్చే ఆదాయంపైనే జీఎస్టీ దెబ్బ కొడితే ఇక ఏపీ ఎలా అభివృద్ధి చెందుతుంది? ప్రస్తుతానికి సొంత ఆర్థిక వనరుల సమీకరణలో ఉన్న ఏపీ సర్కారుకు జీఎస్టీతో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదాలున్నాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయిపోయింది కాబట్టి మొత్తం దేశమంతా ఒకే ట్యాక్స్ లేకుంటే ఒకే పన్ను అనుకున్నాం కాబట్టి జేఎండ్కే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం కూడా దీన్ని ఆమోదించింది కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు. కానీ కేవలం 13 రాష్ట్రాలు మాత్రమే చేశాయి కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయిపోయింది. ఇంకా కొన్ని 5-6 రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ చట్టబద్ధంగా దీన్ని జీఎస్టీ కాదు అని చెప్పి వాళ్ళందుకు వాళ్ళు ట్యాక్సులు వేసుకునే అవకాశం లేదు. రాజ్యాంగ పరంగా ఆలోచిస్తే అది మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా పరోక్షంగా వాళ్ళు ఒత్తిడి చేయాలి కేంద్రం పైన, పరోక్షంగా బల ప్రదర్శన చేయాలి. కానీ బహిరంగంగా చట్టాలు చేసేదానికి లేదు. జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఉండే పన్నులు వేసేదాని అవకాశం అయితే రాష్ట్రాలకు లేదు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు జీఎస్టీకి అదనంగా తమ రాష్ట్రాలు విధించే ట్యాక్స్లను విధిస్తామని ప్రకటిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు అయితే ఇప్పటికీ ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాలు ఏకంగా పెట్రోల్ మీద తగ్గించాల్సిన ఎంట్రీ ట్యాక్స్ ను కూడా యథేచ్ఛగా వసూలు చేస్తున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన వారం రోజులకే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు జీఎస్టీ వల్ల తమకు ఆదాయానికి పడ్డ గండి చూసుకుని అన్ని రాష్ట్రాలు ధిక్కర స్వరం వినిపిస్తే అప్పుడు ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగే ప్రమాదం ఉంది. మరి అదే జరిగి ఒక్కో రాష్ట్రం జీఎస్టీకి అదనంగా మరో స్టేట్ ట్యాక్స్ వడ్డిస్తే అప్పుడు ఆ భారం వినియోగదారుడి మీద పడుతుంది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీసేందుకు ఊతమిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తమ పన్నులు తాము విధిస్తామంటూ ముందుకొస్తున్నాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే జీఎస్టీకి చాలా బాలరిష్టాలు వెన్నాడుతున్నాయి. వాటన్నింటినీ ఇప్పుడే గుర్తించి పరిష్కారాలు అమలు చేయడం అటు కేంద్ర రాష్ట్రాలకే కాదు ఇటు ప్రజలకు కూడా మంచిది. లేకపోతే భారీ వ్యాపారులు జీరో దందాలకు, బ్లాక్ మార్కెట్లకు మళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే వస్తువులు చవకగా వస్తున్నాయని ప్రజలు కూడా వాటికి అలవాటు పడతారు. అప్పుడు భారీ ఎత్తున కేంద్రానికి ఆదాయం తగ్గిపోతుంది. జీఎస్టీ ద్వారా మరిన్ని పన్నులు రాబట్టుకోవాలని చూసిన కేంద్రం ఆలోచనలు రివర్స్ అయి ఉన్న ఆదాయం కూడా తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.